నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. నిన్న సుప్రీంకోర్టు కొంచెం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కాంచి గచ్చిబౌలికి సంబంధించి మనం గతంలో కూడా వీడియో చేసుకున్నాం. న్యాయం ఉంది కానీ ధర్మం లేదు అని. ఇప్పుడు న్యాయం ఉంటే కోర్టులో చాలా అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు ఎందుకు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది అన్నది సామాన్యుల దాకా కూడా వెళ్ళాలి. జస్ట్ టు రిస్టోర్ ద ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ. పొలిటీషియన్స్ ఎవరు ఎన్ని ప్రగల్భాలు పలికినప్పటికీ, పొలిటీషియన్స్ వాళ్ళు ఉన్నటువంటి అధికారం రీత్యా ఏ చట్టాలనైనా కూడా మేము తొంగలోకి తొక్కగలుగుతాం అని అనుకున్నప్పటికీ చాలా సందర్భాల్లో జ్యుడిషియరీ ఇంటర్వెన్షన్ ఉంటుంది. నేను అలాగని జ్యుడిషియరీ ట్రాన్స్పరెంట్ యాజ్ వాటర్ అని చెప్పను, కానీ బట్ ఖచ్చితంగా ఏదో ఒక మూల ఆ న్యాయం అనేది న్యాయ వ్యవస్థలో బతికున్నప్పుడు మాత్రమే భారతదేశం అనేటువంటి మన ఇంత పెద్ద దేశం ఆ రకమైనటువంటి పీస్ఫుల్ హార్మోనీని మెయింటైన్ చేస్తా వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, ప్రజెంట్లీ కూడా ఉంటుంది. ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈ కంచి గచ్చిబౌలికి సంబంధించి. అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో 400 ఎకరాల పైచీలకు ప్రభుత్వం మేము గెలిచాము, అంతకుముందు మేము అలోకేట్ చేసినటువంటి వ్యక్తులు దాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు తిరిగి తీసుకునే హక్కు ఉంటుంది. ప్రభుత్వం దాన్ని ఆక్షన్ చేయడానికి ఇంకో రకమైనటువంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు దాన్ని వినియోగించుకోవచ్చు అని వాదించినప్పుడు, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు కూడా ఐ సెడ్ ఆర్డర్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ ఇన్ నేచర్ when there are certain aspects which are involved in parallel with that subject. అంటే ఇప్పుడు అక్కడ 60% పైచిలుకు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నప్పుడు వన్యప్రాణులు లాంటివి అక్కడ మనం ఆల్రెడీ మనుషుల కింద మన స్వార్థం కోసం చాలా 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 అడవుల్ని మనం ధ్వంసం చేస్తూనే ఉన్నాం. కానీ కళ్ళెదురకుండా సిటీ మధ్యలో ఉన్నటువంటి ఒక పాకెట్లో కొన్ని వందల సంవత్సరాలుగా పెరిగినటువంటి, అంటే మనిషి యొక్క ఇంటర్వెన్షన్తో సంబంధం లేకుండా ప్రకృతి అనేటువంటి తల్లి మానవాళి ఉపయోగం కోసం, మనిషి ఒక్కడే కాకుండా సమస్త జీవరాశుల కోసం ఏదైతే అటవీని అభివృద్ధి చేసిందో, ఆ ప్రకృతి అభివృద్ధి చేసినటువంటి ఎంతో విలువైనటువంటి వృక్ష సంపదని ఏం చేస్తారు? గతంలో నేను మాట్లాడినటువంటి ఆ వీడియో మీరు దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించాల్సింది. యూనివర్సిటీ మా దండమో తప్పే, మీ దండమో తప్పే. యూనివర్సిటీకి ఎంత స్థలం కావాలి? ఆట స్థలాలకు కానీ, ల్యాబొరేటరీలకు కానీ, లైబ్రరీలకు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి హాస్టల్స్కి కానీ ఎంత కావాలో అంతే ఉంచుకుని రిమైనింగ్ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించాలి. అందులో నెమళ్ళు 10 ఉన్నాయా, జింకలు 15 ఉన్నాయని కాదు. మరి ఇదే గౌరవ రేవంత్ రెడ్డి గారు 2024 వరంగల్ అనుకుంటా, కుదిరితే ఇక్కడ ఫోటో పెట్టండి, ఆయన చాలా చక్కగా మొక్కలు నాటుతా ఫోటోలకు ఫోజులు ఇచ్చి పర్యావరణ పరిరక్షణ గురించి పక్కన సీతక్కన పెట్టుకున్న ఫోటో ఇచ్చినట్టు గుర్తు నాకు. ఒకసారి నెట్లేతుకు అది ఉంటుంది ఓ ఫోటో. తర్వాత 2025లో కూడా బిగినింగ్లో జనవరిలో అనుకుంటా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చాలా స్పీచ్ చిరంజీవి గారిని పిలిచినటువంటిదా దేని ఒక ఫంక్షన్, ఆ ఫోటో కూడా పెట్టు. చాలా సందర్భాల్లో వీళ్ళందరూ పర్యావరణం మీద కూడా అచంచలమైనటువంటి ప్రేమ ఉన్న వ్యక్తులుగా ఫోటోలు ఫోజులు ఇచ్చే ఏళ్ళలో మరో 400 ఎకరాల్లో ఉన్నటువంటి వృక్ష సంపదని పెంచాలంటే ఎన్ని దశాబ్దాల కాలం పడుతుంది? ఐఎమ్ నాట్ అగెనెస్ట్ టు డెవలప్మెంట్. నేను డెవలప్మెంట్కి అగెనెస్ట్ కాదు. కార్పొరేట్ కంపెనీలు గచ్చిబౌలి నడిబొడ్డులో ఎత్తాను వస్తా అని చెప్తున్నాడు, మనకి మళ్ళీ నాకు తెలియగడుతుంది. నేను కాదు కదా. చూడండి, ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రస్తావించింది. మనం ఆ రోజు మాట్లాడుకున్నది ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ప్రస్ఫుటమైన ప్రస్తావన వచ్చింది. చీఫ్ జస్టిస్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బెంచ్ మీద ఉన్న సుప్రీంకోర్టు జస్టిస్లు కానీ 1000 చెట్లు మీరు తిరిగి నాటుతున్నారా, నాటట్లేదా? మీరు నాటకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్కి వెళ్ళి చీఫ్ సెక్రటరీతో పాటు ఇందులో పాలు పంచుకున్నటువంటి అధికారులందరినీ ప్రైవేట్ ప్రిజన్ లాంటి దాంట్లో పెట్టాల్సి వస్తుంది. మేమేం దీనికి సంకోచించాం. సాంఘ్వి గారు లాంటి పెద్ద అడ్వకేట్ ప్రభుత్వం తరపున రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ, యువతల ఎమికిస్ క్యూరీ కింద పరమేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది దుందుడుకు చర్య కాదు, ఉద్దేశపూర్వకమైనటువంటి నేరమే. అదే ప్రైమా ఫేసియా కనబడుతుంది. డజన్ల కొద్దీ అక్కడికి తీసుకెళ్ళి మీరు బుల్డోజర్ని పెట్టి ఒక లాంగ్ వీకెండ్ అనేటువంటిది 4-5 రోజులు సెలవులు వచ్చినప్పుడు దుర్బుద్ధితో, దురాలోచనతో మీరు అక్కడ అన్నీ కూడా పెట్టుకుని ఏ విధమైన అధికారులు కూడా వచ్చి దాన్ని ఆపలేరు కదా, ఎవరేం ప్రొటెస్ట్ చేసినా అది సెలవులు దినాలి కదా అని చెప్పి మీరు చేసినట్టుగా ప్రాథమికమైనటువంటి నిర్ధారణ ఇక్కడ కనబడుతుంది. మర్యాదగా 1000 చెట్లు నాడతారా, లేకపోతే ఏం చేస్తారు, రిస్టోరేషన్ ఏంటి, మీరు కౌంటర్ ఫైల్ చేసే లోపల మీరు చెప్పండి. ప్రైమా ఫేసి అయితే మాత్రం మీ ఇంటెన్షన్ కనబడుతుంది మ్యాలిఫైడ్గా అని చెప్పారు.
దానికి సంబంధించి కొంత టైం తీసుకున్నారు. మొన్న సాయంత్రం 5 వచ్చిందండి మాకు సిఈసి రిపోర్ట్ అనేటువంటిది. సో దాని ప్రకారం మేము పరిశీలించి కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పి సింఘ్వి గారు లాంటి సీనియర్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఈ తెలంగాణ ప్రభుత్వానికి పీక్ చుట్టుకునేటువంటి ప్రమాదమే ఉంది. ఎందుకంటే అమికస్ క్యూరీ ఎవరైతే ఉన్నారో ఆ అమికస్ క్యూరీ చెప్పినటువంటి దాని ప్రకారం కూడా 60% ఖచ్చితంగా ఇది ఫారెస్ట్ ల్యాండే. దాన్ని ఎలా ముట్టుకుంటారు? ఒకవేళ ఏదైనా బానిఫైడ్ లాంటిది ఉంటే, ప్రభుత్వానికి అధికారాలు ఉంటే సోమవారం నాడు మొదలు పెట్టకుండా వీకెండ్ రోజు ఎందుకు మొదలు పెట్టారనేటువంటి వ్యాఖ్యానాలు బెంచ్ డైరెక్ట్గా చేశారు ఆన్ రికార్డ్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా విద్యార్థులకి సంబంధించి, సామాన్యులకి సంబంధించి న్యాయ వ్యవస్థపై బలమైనటువంటి నమ్మకాన్ని కలగజేసేటువంటి చక్కటి ఉదాహరణలు. ఇటువంటి ప్రెసిడెంట్స్ని మనం చదువుతూ వింటూ వ్యాప్తి చేసినప్పుడు న్యాయస్థానాలపై నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకాన్ని చూసి అక్కడ ఏదన్నా అవినీతిపరమైనటువంటి మరకలు అంటుకున్నటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ అట్లాంటి వ్యక్తులు సైతం జంకుతారు. ఎందుకంటే వెన్ దర్ ఈస్ లాట్ ఆఫ్ ట్రస్ట్, ఎవ్రీబడి విల్ ట్రై టు లివ్ అప్ టు ద ట్రస్ట్. ఆ నమ్మకానికి తగ్గట్టుగా బతకాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఇంకా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసింది. If you want the chief secretary and half a dozen of officers to shift to a temporary prison, we can do that. We are always advocates of sustainable development. The question here is, మేము సస్టైనబుల్ డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, అయితే ద క్వశ్చన్ హియర్ ఈస్ ఫెల్లింగ్ ఆఫ్ 1000 trees. నేను ఆ రోజు కూడా చెప్పా, ఎంత న్యాయం ఉన్నా అసలు ఈ వృక్ష సంపదని తిరిగి ఎలా రిస్టోర్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని అడిగా. దాట్ డే ఆ వీడియో పెట్టి మళ్ళీ ప్లే చేస్తున్నా. 1000 trees, taking wrong advantage of the long vacation used for deforestation. An interim application was also filed, so on. The CJI refusing to entertain the IA said that the scope of the present sumoto cannot be expanded and it is limited to protection of the forest area. The bench, however, granted liberty to applicants to approach the High Court and take appropriate remedy under the law. సో ఈ ఇష్యూని మనం గమనిస్తూ ఉంటే తర్వాత మళ్ళీ జూలై 23 అంటే జూలై 10 మా సుప్రీంకోర్టు రీఓపెన్ అయిన తర్వాత ఒక 10 రోజుల వ్యవధిలోనే ఫస్ట్ 2 వీక్స్లోనే దాన్ని లిస్ట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశం రావడం కూడా కోర్టు రీఓపెన్ అయిన తర్వాత ఎంత సీరియస్గా సుప్రీంకోర్టు అంటే అత్యున్నత ధర్మాసనం దీన్ని తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే గతంలో మనం వీడియో చేసామంటే అయిపోయినట్టు కాదు కదా, దాని కొనసాగింపు కింద మాట్లాడాలి. కొంచెం సమయాభావం, కొంచెం టైం దొరకలేదు. కాశీ కొన్ని ప్రయాణాలన్నీ కూడా చేసి రావడం వల్ల కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడు ఈ వీడియో దాని కొనసాగింపు. అలాగే రేపు కానీ ఈరోజు కానీ మళ్ళీ కుదిరితే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సీజ్ ఫైర్ ఆప్షన్ మీద నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నా ఫైండింగ్స్, వెదర్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ ఆర్ నాట్, ఆర్ వెదర్ ఐఎమ్ డిస్సాటిస్ఫైడ్ విత్ ఇట్, ఇఫ్ సో వై, ఎట్లాంటి కారణాలతో క్లుప్తంగా 10-15 నిమిషాలు వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో న్యాయస్థానాల మీద నమ్మకం ఉంచండి. న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా న్యాయాన్ని బతికిస్తుంది. లెట్స్ ఆల్ హోప్ ఫర్ ద బెస్ట్. అక్కడ ఉన్నటువంటి ఆ వృక్ష సంపదని మళ్ళీ మనుషులు మనం సృష్టించాలి అన్న ఏదో నాటే ఉంటే మొక్కలు గాలికి పెరిగిపో కదా, ఇక్కడి నుంచి 100 ఏళ్ళు పడుతుంది. ఒక దుందుడుకు చర్య ద్వారా జరిగినటువంటి డ్యామేజ్ని మళ్ళీ పునరుద్ధరించాలి అంటే 100 ఏళ్ళు అంటే ఒక తరం. ఆయన నేను బతుకున్నా, ఖచ్చితంగా మీరు చూసేవాళ్ళు చాలామంది బతుకుంటారు. అన్ఫార్చునేట్ అంటే మనం భూమి మీదకి విజిటర్స్, తాత్కాలికంగా వస్తాం, ఇక్కడ ఏదో ఉన్నటువంటి వనరులను వాడుకుంటాం, ఆ జహ్వా చాపల్యం చావనంతసేపు తిన్నకాడికి తింటాం, వాడుకున్న కాడికి వాడుకుంటాం. బట్ డ్యామేజ్ చేసే అధికారం మనకు లేదు. ఎందుకంటే ఏమి ఒంటి మీద వేసుకున్న బట్టలు మనం పెట్టుకున్న బంగారం కానీ ఏ వస్తువు పైకి తీసుకెళ్లే ప్రొవిజనే లేదు. వచ్చాం, వాడుకున్నాం, వెళ్ళిపోయాం అన్నట్టు ఉండాలి తప్ప ఏంటి ఈ దౌర్భాగ్యం అంటే మనిషి యొక్క అత్యాస, అనాలోచనతనం, అధికారం అనేటువంటిది శాశ్వతం అనేటువంటి ఆలోచన ఎవరు చేసినా తప్పే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాలు ఏదైనా తీసుకుని ఉంటే అది తప్పే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అది తప్పే. అక్కడ కూటమి ప్రభుత్వం తీసుకున్న తప్పే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న తప్పే. ప్రభుత్వాలు దే ఆర్ జస్ట్ గార్డియన్స్ ఆఫ్ కామన్ పబ్లిక్. అంతేగాని వాళ్ళ మధనాన్ని చేసేసి వాళ్ళ అతి మేధావతనంతో జనాలను ఉద్ధరించేస్తున్నాం అనేటువంటి భ్రమంలో వాళ్ళ స్వార్థ చింతనతో ప్రజలకి ఏమార్చి శాశ్వత ప్రాతిపదికన వాళ్ళ జీవితాలు అగమ్యగోచరం చేసో వాళ్ళ జీవన విధానాన్ని సంకుచితంగా చేసేటువంటి అవకాశం నేరౌట్ చేసేటువంటి పరిస్థితులకు లేదు. గతంలో ఎలా పడితే అలాగా కాలువలన్నీ ఆక్యుపై అయిపోయి ఇల్లు కట్టేశారు, అపార్ట్మెంట్లు కట్టేశారంటే ఆ పర్మిషన్లు ఇచ్చినట్లు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదా? ఓన్లీ ప్రభుత్వ అధికారులను బాధ్యం చేయగలుగుతామా? ఎక్కడ ఏ లార్జర్ స్కేల్ ఆఫ్ స్కామ్ జరిగినా, ఎక్కడ ఏ లార్జర్ స్కేల్ ఆఫ్ డ్యామేజ్ జరిగినా
దాని తదనంతరం వరదల్లో జనాలు కొట్టుమిట్టాడి డ్రైనేజీలు పొంగి రోగగ్రస్తులై మరణాలకి దారితీసినటువంటి ఆకస్మిక మరణాలకు దారితీసినటువంటి దౌర్భాగ్య స్థితులు ఏర్పడ్డా అన్నిటిల్లో ఎక్కడో చోట ప్రజల్ని నమ్మించి వంచన చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు దాని వెనకాల ఖచ్చితంగా ఉంటాడు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా జమానాలో ప్రతిదీ ఎక్స్పోజ్ చేయడానికి కొంత అవకాశం పెరిగింది కాబట్టి కబ్జాలు అవి నామమాత్రం తగ్గినాయి, అంటే మొత్తాన్ని తగ్గిపోయాను అంటలే. కానీ ప్రతి అవకతవక వెనకాతల రాజకీయ నాయకుడు ఇంతకుముందు అంత నిస్సిగ్గుగా బయటకు వచ్చేసే పరిస్థితులు లేకపోయినప్పటికీ ఇంకా కొనసాగుతూ ఉంది. కాబట్టి చదువుకున్న విద్యార్థులుగా అది మీ హక్కు, ప్రశ్నించడం ప్రజలుగా మీ హక్కు. ఎటువంటి రాజకీయ నాయకుడైనా పవర్ లేకపోతే అసలు ఎందుకు పనిచేయనటువంటి ఒక డమ్మీ పేపర్, అది గుర్తుపెట్టుకోమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్.